श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 9వ అధ్యాయం. నిన్నటి తరువాయి. సంవత్సరాల తరబడి భిక్ష యాచించడానికి బాబా ఎందుకు ఇష్టపడుతున్నారు అని ఎవరి మనసులోనైనా శంక కలిగితే ఆ సందేహాన్ని పటాపంచలు చేస్తాను, వినండి. బాబా ఆచరణని, నివాసాన్ని పరిశీలిస్తే ఆయనకు భిక్ష చేయటమే యోగ్యమని తెలుస్తుంది. అలా చేసి లోకులకు గృహస్థాశ్రమ కర్తవ్యాన్ని పాటించడంలోని ఆనందాన్నిచ్చి వారికి శ్రేయస్సును కలిగించేవారు బాబా. తను మన ధనాలతో సహా సర్వాన్ని సాయి చరణాల్లో సమర్పించే ఏకనిష్ట భక్తులను సాయిబాబా ఎంతో ఇష్టపడేవారు. గృహస్థుల ఇంట్లో ఉడికించే ఆహారాన్ని ఆ ఇంట్లోని ముఖ్య పురుషుడు, సన్యాసి లేదా బ్రహ్మచారి వీరి ప్రీతి కోసం మొదట అగ్నికి ఆహుతిగా ఇవ్వవలసి ఉంటుంది. అథవా ప్రత్యక్షంగా అక్కడ ఉన్న వారికి ఆదరపూర్వకంగా తినడానికి ఇవ్వవలసి ఉంటుంది. వారికి మొదట ఆహుతి ఇవ్వకుండా ఒకవేళ గృహస్థ భోజనం చేస్తే అతను కాయిక, వాచిక, మానసిక శుద్ధి కోసం
చాంద్రాయణ వ్రతం చేయవలసి ఉంటుంది అని శాస్త్రాల్లో నియమం ఉంది. సన్యాసులకు బ్రహ్మచారులకు అన్నం వండుకోవడం లేదా స్వయం పాకం చేసుకోవడం నిషిద్ధం. వాళ్ళు ఒకవేళ అలా చేస్తే వారి మీద కూడా చాంద్రాయణ వ్రతం నిశ్చయంగా వచ్చి పడుతుంది. కనుక వారికి కడుపు నింపే బాధ్యతను శాస్త్రాలు గృహస్థాశ్రమ వాసుల మీద పెట్టాయి. సన్యాసులు ఏ రకమైన పనులు చేయరు. బాబా గృహస్థాశ్రమానికి చెందినవారు కాదు, వానప్రస్థాశ్రమానికి చెందినవారు కాదు. ఆయన కేవలం బాల్యం నుంచే సర్వస్వాన్ని త్యాగం చేసిన బ్రహ్మచారి కనుక భిక్ష చేయటం ఆయనకి ఎంతో యోగ్యం. విశ్వమంతా నా ఇల్లు, నేనే వాసుదేవుణ్ణి, విశ్వంబరుణ్ణి, నేనే అవినాశి అయిన పరబ్రహ్మని అన్న ప్రజ్ఞ ఉండి మనసులో దృఢ నిశ్చయం ఉన్నవారికి, విశ్వమే తన కుటుంబం అని తెలిసిన వారికి భిక్షాటన మీద పూర్ణ అధికారం ఉంటుంది. లేకపోతే హాస్యాస్పదంగా వీధుల్లో అడుక్కునే ఇతరుల పద్ధతి చూడండి. మొదట మానవులు పుత్రేషణ అంటే పిల్లా పాపలను పొంది సంసారంలో ఉండడం మీద ఇచ్చా, తర్వాత విత్తేషణ అంటే డబ్బు సంపాదనపై లోభం, లోకేషణ అంటే జగత్తు గౌరవ మర్యాదలు పొందాలన్న ఆకాంక్ష. ఈ 3 రకాల ఆకాంక్షలను నిశ్చయపూర్వకంగా వదలవలసి ఉంటుంది. వారే భిక్షాన్నం తినడానికి అర్హులు. లేకపోతే భిక్షాపాత్రతో భిక్ష చేసేవారు బ్రతుక్కి నిప్పు పడని, అలా వారు బ్రతికి ఉండడం సిగ్గుచేటు అని తుకారాం మహారాజ్ పాడడం అర్ధహీనం, సారహీనం అవుతాయి. సాయి సమర్థులు గొప్ప సిద్ధపురుషులు అన్న విషయం చిన్న పెద్ద అందరికీ తెలుసు. అయితే మనం సదా సాంసారికమైన ఆశలను కోరికలను పెనవేసుకుని ఉండడం వల్ల అమర అనురాగ అమృతధారలు వర్షించే ఆయన పవిత్ర చరణాల్లో ఆసక్తిని పెట్టుకోవటం లేదు. 5 రకాల మహాయజ్ఞాలు. బ్రహ్మయజ్ఞం అంటే వేద పురాణ పఠనం, దేవయజ్ఞం అంటే స్వాహాకారాలతో దేవతలకు ఆహుతి ఇవ్వడం, పితృయజ్ఞం అంటే స్వాదాకారాలతో పితృలకి ఆహుతి ఇవ్వడం, భూతయజ్ఞం అంటే భూతాలకు బలిదానాలు, క్రిమికీటకాల కోసం పశుపక్షుల కోసం ముద్ద తీసి పెట్టడం, మనుష్య యజ్ఞం అంటే అతిథులకి భోజనం పెట్టడం. 5 రకాల మహాయజ్ఞాలు చేయని గృహస్థాశ్రమ మానవుల నింద్య అంటే శాస్త్రాలచే నిషేధించబడ్డ భోజనాన్ని షిరిడిలో సాయిబాబా స్వయంగా పవిత్రం చేయించేవారు. ఆయన ప్రతిరోజు 5 ఇళ్లలో భిక్షకు పోయి వారికి అతిథి యజ్ఞాన్ని గుర్తు చేస్తుండేవారు. ఆ ప్రకారంగా ఆ అదృష్టవంతులైన గృహస్థులు తమ ఇళ్లలో కూర్చుని ఆ లాభాన్ని పొందారు. ఆ 5 మహాయజ్ఞాలు చేశాక మిగిలిన అన్నాన్ని తినేవారి పంచసూనం అనే పేరు గల ప్రసిద్ధి చెందిన తెలియకపోవడం వల్ల సంభవించే తెలుసుకోవడానికి కఠినమైన పాపాలు నశించిపోతాయి. కండని, చుల్లి, పేషని, ఉదుకుంబి, మార్జని అనే ఈ 5 పాతకాలు పంచసూనం అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. రోట్లో ధాన్యం గింజలు వేసి పైన రోకలతో దంచుతూ దానిపైన పొట్టును తీసేటప్పుడు మనకు తెలియకుండా జీవులు చనిపోతుంటాయి. అయితే ఆ ప్రక్రియ చేయకపోతే ధాన్యం ఉడకదు. పంచసూనంలో మొదటిది కండని అనే పేరు గల పాపం. పొయ్యిలో కట్టెలు మండిస్తుంటే, అన్నం వండుతుంటే అక్కడ కూడా జీవహత్య జరుగుతుంది. ఆ పాపాన్ని చుల్లి అంటారు. తిరగలు తీసుకుని ఏదో ఒక ధాన్యాన్ని పిండిగా విసురుతున్నప్పుడు తెలియకుండానే జీవులు నశిస్తాయి. దానికి పేషని అని పేరు. వాపి, కోప లేదా తటాకాల నుంచి కుండతో నీరు నింపుకొని స్త్రీ పురుషులు తీసుకొస్తారు. అక్కడ గిన్నెలు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా అక్కడ అసంఖ్యాకంగా ప్రాణులు మరణిస్తాయి. బిందెను శుభ్రంగా కడగాలని మట్టి లేదా బూడిదతో తోముతుంటే అప్పుడు కూడా మనకు ఇష్టం లేకపోయినా జరిగే హత్యలు అంటే ఈ 4వ పాపాన్ని ఉదకుంబి అంటారు. అలాగే చన్నీటితో కానీ లేదా వేడినీటితో కానీ స్నానం చేస్తుంటేనో లేదా చీపురుతో ఊడ్చేటప్పుడు పేడతో మట్టితో కలిపి నీటిని నేలపై చల్లుతుంటేనో భయంకర జీవహత్య జరుగుతుంది. దానికి మార్జిని అనే పేరుంది. ఈ 5 రకాల పాపాల నుంచి ముక్తులవడానికి గృహస్థులు పంచమహాయజ్ఞాలు విధిపూర్వకంగా ఆచరిస్తే ఆ పంచసూన పాతకాలు క్షయమవుతాయి. గృహస్థులకి చిత్తశుద్ధి లభిస్తుంది. చిత్తశుద్ధి ప్రభావంతో పవిత్రము, శుద్ధము అయిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. జ్ఞానానంతరం ఆ అదృష్టశీలురైన గృహస్థులకి ఫలదాయకమైన శాశ్వత మోక్ష ప్రాప్తి కలుగుతుంది. సరే, సాయి భిక్ష చేసే వ్రతం గురించి వ్రాస్తూ పోతుంటే గ్రంథం పెరిగిపోతుంది. ఇప్పుడు నిజంగా జరిగిన ఓ కథను వినండి. ఆ తర్వాత ఈ అధ్యాయాన్ని నేను ముగిస్తాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
మనసులో మాత్రం ప్రేమ ఉండి తీరాలి. అలా పెట్టుకొని ఎవరైనా ఏదైనా పంపితే దాన్ని తీసుకొచ్చిన ఆ వ్యక్తి దాన్ని గురించి విస్మరిస్తే అప్పుడు బాబా దాన్ని మర్చిపోకుండా తాము స్వయంగా అడిగి మరీ తీసుకునేవారు. కూర కానీ, రొట్టె కానీ, పాలకోవ కానీ ఏదైనా సరే భక్తిభావం మాత్రం ప్రగాఢంగా ఉండాలి. అలా చలించని స్థిరమైన భక్తులు కలిస్తే సాయిబాబాకు సంతోషం సరిగమలు పలికించగల ప్రేమ ఉప్పెనలా ఉప్పొంగుతుంది. ఇది అలాంటి ఓ ప్రేమిక భక్తుడి కథ. అది వింటే శ్రోతలకు ఆనందం ఆకాశపు అంచులు అందుకుంటుంది. ఎవరి చేతనైనా జరగవలసిన పనిలో ఏదైనా పొరపాటు జరిగితే బాబా వారిని చక్కగా సరైన మార్గంలోనికి తీసుకొచ్చేవారు. బాబా యొక్క ఈ మధురమైన శిక్షణా పద్ధతి భక్తులను సరైన సమయంలో మేల్కొల్పేది. అలాంటి అనుభవాన్ని పొందిన వారి అదృష్టం ఎంతో గొప్పది. వారికి చెప్పలేనంత ఆనందం ప్రాప్తిస్తుంది. రామచంద్ర అనే పేరు గల ఓ వ్యక్తి ఉండేవాడు. అతని తండ్రి పేరు ఆత్మారాం, వారింటి పేరు తర్కాడ్. అతనికి సాయియే విశ్రాంతి స్థానం. అందరూ అతన్ని బాబు సాహెబ్ తర్కాడ్ అనే పేరుతో పిలుస్తూ ఉండేవారు. అతని గురించిన కథనే ఇప్పుడు ఈ గ్రంథంలో మనం ముందుకి నడిపిద్దాం. హృదయంలో సాయిపై ప్రేమ వెత్తున ఎగసి పడుతూ ఉండగా తర్కాడు తన అనుభవాలను చెప్పేవాడు. అది వినేవారికి మహదానందంగా ఉండేది. అతని భక్తి ఎంతో గొప్పది. ఈ గ్రంథంలో ఇది రచించడానికి అంతకు మించి మరో కారణం లేదు. అడుగడుగునా తనకు సంభవించే సాయిబాబా అనుభవాలను ఒకదాని వెనుక మరొకటి అందమైన హావభావాలతో రసవత్తరంగా వర్ణిస్తూ ఉండేవాడు అతను. బాబా సాహెబ్ భక్తి అనుపమానం. అతనింట్లో ఉన్న అందమైన పెద్ద చందన మండపంలో 3 వేళలా పూజించడానికి కాగితం పైన గీసిన శ్రీ సాయిబాబా చిత్రపటం ఉండేది. తర్కాడు ఎంతో అదృష్టవంతుడు. అతని కడుపున పుట్టిన కొడుకు కూడా భక్తి పరుడు. సాయిబాబాకి నైవేద్యం పెట్టకుండా అతను అన్నం మెతుకు కూడా ముట్టుకునేవాడు కాదు. ఉదయాన్నే స్నానం చేసి బాబా చిత్రపటాన్ని కాయ వాచ మనస నిత్యము పూజించి భక్తిపూర్వకంగా దానికి నైవేద్యం పెట్టేవాడు. అలా అతను ఆ నిత్యక్రమాన్ని విసుగు లేకుండా నిరంతరం నడిపిస్తూ ఉంటే అతని శ్రమ ఫలించి అతనికో అసమానమైన అనుభవం కలిగింది. అతని తల్లి కూడా సాయికి పరమ భక్తురాలు. ఓసారి ఆమెకు షిరిడీకి వెళ్ళాలని మహా ఉబలాటం కలిగింది. షిరిడీకి వెళ్ళి సాయి సమర్థుల దర్శనం చేసుకొని అక్కడే కొద్ది రోజులుండి బాబా చరణాలను ప్రత్యక్షంగా సేవించుకోవాలని ఆమెకు అనిపించింది. తల్లితో పాటు కొడుకు కూడా వెళితే బాగుంటుందని తండ్రి కోరిక. అయితే అలా వెళ్లేందుకు కొడుక్కి మనసు అంగీకరించలేదు. తాను వెళ్తే ఇంట్లో బాబాకి నియమంగా పూజ ఎవరు చేస్తారు అని అతని చింత. తండ్రి ప్రార్థన సమాజానికి చెందినవాడు. దేవుడి విగ్రహాల పట్ల పూజ అర్చనలతో భక్తి కలిగి ఉండడం పట్ల విశ్వాసం లేని వారి సమాజంలో సభ్యుడు. అతనికి విగ్రహాలను పూజించడం అనే శ్రమను కలిగించడం ఏం బాగుంటుంది అన్న చింత కలిగింది అతనికి. అయినా తాను కూడా తల్లితో కలిసి షిరిడీ వెళ్ళాలన్న తండ్రి ఉత్సాహాన్ని మనోగతాన్ని చూసి ఆ అబ్బాయి తండ్రిని ప్రేమపూర్వకంగా ఇలా అర్థించాడు. సాయిబాబాకి నైవేద్యం పెట్టకుండా ఇంట్లో ఎవరము అన్నం తినము అని మాట ఇస్తేనే తప్ప నేను షిరిడీకి నిశ్చయంగా వెళ్ళలేను. కొడుకు నిత్యక్రమం గురించి తండ్రికి మొదటే తెలుసు. అతను నువ్వు బయలుదేరు, నిజంగా నేను రోజు నైవేద్యం పెడతాను, నువ్వు నిశ్చింతగా ఉండు. సాయిబాబాకి అన్నం సమర్పించకుండా ఎవరు కూడా ఈ ఇంట్లో అన్నం ముద్ద నోట పెట్టరు, సరేనా? నా మాట నిజం, సందేహించకు. నువ్వు హాయిగా ప్రశాంత చిత్తంతో వెళ్ళు అన్నాడు. అలా మాట తీసుకున్న తర్వాత కొడుకు షిరిడీ వెళ్ళాడు. మర్నాడు ఉదయం తర్కాడు స్వయంగా పూజ చేయడం మొదలెట్టాడు. మర్నాడు పూజ మొదలెట్టగానే బాబా సాహెబ్ తర్కాడ్ సాయిబాబా పటం ముందు సాష్టాంగం చేసి ఇలా ప్రార్థించాడు. అబ్బాయి పూజ ఎలా చేస్తాడో అలాగే నా చేత కూడా సేవ జరిపించుకోండి. అది కేవలం యాంత్రికమైన ప్రక్రియగా ఉండకూడదు. నా హృదయంలో ప్రేమ అంకురాలు మొలిపించండి. ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో, అంటే 4 గడియలంటే రాత్రి 1:30 గంటల నుంచి సూర్యోదయానికి ముందు 2 గడియలు అంటే 45 నిమిషాల వరకు, ఆ మధ్య సమయం
ఈశ్వరోపాసనకు ఎంతో యోగ్యమైనదని శాస్త్రాల్లో చెప్పబడింది. స్నానం చేసి తర్కాడు ప్రార్థనాపూర్వకంగా నైవేద్యంతో పాటు పూజ చేసేవాడు. నైవేద్యం కోసం బాబాసాహెబ్ నియమంగా బాబాకి పటిక బెల్లం అర్పించేవాడు. ఆ నియమం చాలా రోజులు నడిచింది. అయితే ఆ రోజు అందులో అవరోధం ఏర్పడింది. తర్కాడు మనసు వ్యవహారాలలో చిక్కుకొని ఉండి అతను మర్చిపోవడం వల్ల ఆ ఒక్కరోజు నైవేద్యం పెట్టకుండానే అందరి భోజనాలు అయిపోయాయి. ఒక గొప్ప మిల్లులో తర్కాడు సాహెబ్ ముఖ్య అధికారి. అందుకని అతను ప్రతిరోజు తెల్లవారుజామునే బయటికి వెళ్ళవలసి వచ్చేది. మధ్యాహ్నం బయటి నుంచి తిరిగి వచ్చాక భోజనానికి కూర్చున్నప్పుడు మొదట నైవేద్యం పెట్టిన పటిక బెల్లాన్ని ప్రసాదం అతనికి పెట్టేవారు. అది నియమం. కానీ ఆ రోజు పూజలో అతను మర్చిపోయాడు కనుక పటిక బెల్లం నైవేద్యం ఆగిపోయింది. కనుక భోజన సమయంలో ప్రసాదం లేకపోయింది. భోజనానికి కూర్చున్నప్పుడు వంటావిడ ప్రతిరోజు ప్రసాదంగా కొంచెం పటిక బెల్లం పళ్ళెంలో వడ్డించేది. అదే అన్నశుద్ధి అయ్యేది. అయితే ఆ రోజు పూజా వేళ ఎందుకో గాని హడావుడి అయ్యి చక్కెర నైవేద్యం పెట్టడం పక్కన ఉండిపోయింది. కనుక ప్రసాద నియమానుసారం పళ్ళెంలోనికి లేకుండా పోయింది. వెంటనే తర్కాడు కంచెం ముందు నుంచి లేచి పశ్చాత్తాప హృదయుడై సాయిబాబా చిత్రపటం ముందు నిలబడి నమస్కారం చేసి కళ్ళు నుంచి అశ్రువులు జలజల రాలుతూ ఉండగా, బాబా ఎందుకు ఇలా మాయను కలిగించారు? నేనెలా మర్చిపోయాను అసలు? నా నుంచి చివరికి పొరపాటు జరగనే జరిగింది. మొదట కృపతో నన్ను క్షమించండి. ఇది కేవలం మరుపు కాదు, గొప్ప పాపం. నాకెంతో పశ్చాత్తాపం కలుగుతుంది. నేను పొరపాటు చేశాను. నాకు నిజంగా సిగ్గులేదు. మహారాజా, నాపై కరుణ చూపండి అంటూ తర్కాడు చిత్రపటం ముందు సాష్టాంగపడ్డాడు. అతని అంతఃకరణంలోని దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. అతను మళ్ళీ, ఓ దయాసాగరా సాయి మహారాజా, నాపై దయ చూపండి అని ఎంతో నిస్సహాయతతో తర్కాడు తన కొడుక్కి ఉత్తరం రాశాడు. నా వల్ల గొప్ప పొరపాటు జరిగిపోయింది. నన్ను క్షమించమని సాయిబాబాని ప్రార్థించు. అనన్యంగా శరణు వచ్చిన వీడిపై దయచూపమని అడుగు. ఆయన కరుణని యాచించు. ఈ దీనదాసుని కోసం అభయ హస్తాన్ని, అభయ వచనాన్ని అడుగు. బాంద్రాలో జరిగింది ఇది. దానికి 100 క్రోసుల దూరంలో ఉంది షిరిడి. అయినప్పటికీ అక్కడికి వెంటనే కబురు అందింది. అక్కడ బాబా నోటు నుంచి జాలువారిన శబ్దాలను వినండి. భూత, భవిష్యత్, వర్తమానాలను తన కను సన్నల్లో ఉంచుకున్న త్రికాల జ్ఞాని సాయి మహారాజు. ఆయనకు దేశ కాలాలనే అవరోధాలే లేవు. దీనికి ప్రత్యక్ష ప్రమాణం చూడండి. ఇక్కడ షిరిడీలో అబ్బాయి ఆ రోజు సాయిబాబాకి వందనం చేయడానికి పోయినప్పుడు జరిగిన సంభాషణాన్ని శ్రోతలు జాగ్రత్తగా వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. అబ్బాయి ఎంతో సంతోషంగా తన తల్లితో కలిసి చరణాలకు నమస్కరిస్తున్నప్పుడు ఆయన ఆమెను ఉద్దేశించి అన్న మాటలు విని అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఏం చేయనమ్మా, ప్రతిరోజులాగే నేను ఈరోజు బాంద్రాకు వెళ్ళాను. కానీ తినటానికి కనీసం త్రాగటానికి గంజైనా, అంటే గంజి అంటే నూకల్ని ఉడకబెట్టి పలుచగా చేసిన ద్రవం లేదు. నేను ఉపవాసంతో తిరిగి రావాల్సి వచ్చింది. స్నేహబంధాలు ఎలా ఉంటాయో చూడు. తలుపులేసి ఉన్నా నేను మనస్ఫూర్తిగా లోపలికి వెళ్ళాను. నన్నెవరు అడ్డగించగలరు? ఇంట్లో యజమాని కలవలేదు. నా కడుపులో ప్రేగులు ఆకలితో అలమటిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం అన్నం లేకుండా అలాగే నేను తిరిగి వచ్చేశాను. బాబా అన్న ఆ మాటలు వినగానే ఆ అబ్బాయి తన తండ్రి మతిమరుపు వల్ల బాబాకి నైవేద్యం పెట్టి ఉండడన్న విషయాన్ని వెంటనే గ్రహించాడు. అప్పుడు ఆ అబ్బాయి బాబాకి నన్ను తిరిగి ఇంటికి పంపండి అని విన్నపం చేశాడు. అయితే బాబా అతన్ని పోనీలేదు. అక్కడే అతని చేత పూజను చేయించి ఆయన దాన్ని స్వీకరించారు. అదే రోజు ఆ అబ్బాయి షిరిడీ నుంచి వివరంగా ఉత్తరం రాసి తండ్రికి పంపాడు. అది చదివినప్పుడు తండ్రికి మనసు ద్రవించిపోయింది. బాంద్రా నుంచి వ్రాసిన ఉత్తరం కూడా షిరిడీ చేరుకుంది. ఆ అబ్బాయికి విస్మయం కలిగింది. అతని కళ్ళ నుంచి ఉబికిన అశ్రువులు ప్రవాహంలాగా బయటకు దూకాయి. చూడండి, సాయిలీల ఎలా ఉంటుందో. ప్రేమతో హృదయం ఉప్పెత్తున ఎగిసిపడకుండా ఎలా ఉంటుంది? ఇది విని అంతఃకరణలో వింత అలజడి చెలరేగి ద్రవించకుండా ఉండే పాషాణ హృదయంలో ఎవరుంటారు?
ఈ అబ్బాయి తల్లే ఒకసారి షిరిడిలో ఉన్నప్పుడు సాయిబాబా ఆమెపై అనుగ్రహం చూపిన పద్ధతి చాలా విశేషంగా ఉంటుందది వినండి. మధ్యాహ్నం పూట వంటగదిలో కంచంలో భోజనాన్ని వడ్డించి సిద్ధం చేస్తున్నప్పుడు గడపలో ఆకలితో ఉన్న ఒక కుక్క వచ్చి నిలబడింది. ఆ తల్లి కంచంలోని రొట్టెలో ఒక ముక్కని దాన్ని తినటానికి వేసింది. అప్పుడే బురద ఓడుతూ ఆకలితో పీడించబడే ఒక పంది కూడా అక్కడికి వచ్చింది. ఇదంతా స్వాభావికంగా సహజాతి సహజంగా జరిగిపోయింది. ఈ విషయం ఆ తల్లి మనసుకి ఏమాత్రం గుర్తులేదు. అయితే ఆ మధ్యాహ్నం సాయిబాబా తామంతట తాము ఆ విషయం ప్రస్తావించారు. మధ్యాహ్నం భోజనం అయ్యాక నియమానుసారము ఆ తల్లి మసీద్కి వచ్చి దూరంగా కూర్చోగానే బాబా ఆమెతో ప్రేమగా ఇలా అన్నారు. అమ్మా, ఈరోజు నువ్వు నాకు భోజనం పెట్టావు. దాంతో నా కడుపు గొంతు వరకు నిండిపోయింది. ఈ ప్రాణము ఆకలితో అలమటించినప్పుడు నువ్వు దాన్ని తృప్తిపరిచావు. ఎప్పుడూ అలాగే చేస్తుండు. అదే నిజంగా శ్రేయస్కరము. మసీదులో కూర్చున్న నేను అసత్యం చెప్పను. అలా నిజంగా ఎన్నడూ జరగదు. నా దయ ఇలా ఉంటుందని తెలుసుకో. ఆకలి ఉన్న వారికి మొదట రొట్టె ఇవ్వాలి. తర్వాతే తమ కడుపుని నింపుకోవాలి. ఇది బాగా మనసులో పెట్టుకో. సాయిబాబా మాట్లాడుతున్న మాటలకు అర్థం ఆ తల్లికి సరిగా తెలియలేదు. ఆమె మనసులో అనుకుంది, ఇలా మాట్లాడటంలో అర్థం ఏమై ఉంటుంది? బాబా మాటలు ఎన్నటికీ వట్టిపోవు. తర్వాత ఆమె గట్టిగా బాబాతో ఇలా అంది. బాబా, నేను మీకెప్పుడు భోజనం పెట్టాను? నేనే ఇతరుల మీద ఆధారపడి ఉన్నాను. వారికి డబ్బిచ్చి వాళ్ళు పెట్టిందేదో తింటున్నాను. దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. నీవు ప్రేమతో ఇచ్చిన రొట్టె తిని నేనెంతో తృప్తి చెందాను. ఇప్పటికీ నాకు త్రేన్పులు వస్తూనే ఉన్నాయి. నీవు భోజనానికి కూర్చున్నప్పుడు ఆకలితో అలమటిస్తూ వాకిట్లోకి అనుకోకుండా వచ్చిన కుక్కని నువ్వు చూసావు కదా. దానిది ఒకటే ఆత్మ. అలాగే బుర్రతో ఒళ్ళంతా తడిసిపోయి ఆకలితో వ్యాఖ్యానం చెందిన పందిని కూడా నువ్వు చూశావు. దానిది నాది కూడా ఒకటే ఆత్మ. బాబా అన్న ఈ మాటలు విని ఆమె మనసుకెంతో ఆశ్చర్యం అనిపించింది. ఆమె లోపల ఇలా అనుకుంది. కుక్క, పంది, పిల్లి మొదలైనవి తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ బాబాయే కాబోలు. ఆమె ఆలోచన దృఢపరచడానికి బాబా ఒక్కోసారి నేను కుక్కగా, ఒక్కోసారి నేను పందిగా, ఒక్కొక్కప్పుడు ఆవుగా, ఒక్కొక్కప్పుడు పిల్లిగా, చీమగా, ఒక్కోసారి జలచరాల రూపాల్లో జగత్తులో చరిస్తూ ఉంటాను. జగత్తులోని అన్ని జీవుల్లోనూ నన్నే చూసేవారంటే నాకు ఇష్టం. ఇది గుర్తుంచుకో. భేద బుద్ధి వదిలేసి నా పట్ల భక్తి పెట్టుకో. బాబా పెదవుల నుంచి జాలువారిన ఈ శబ్దాలు మమతల బంగారు నీడల్లో సదదీర్చగల అత్యుత్తమైన అమృతపు గూళికలే. అది విని ఆమె గొంతు పూడుకుపోయింది. ఆమె కళ్ళ నిండా అశ్రువులొచ్చాయి. కంఠము పెగల్లేదు. అదేవిధంగా ఆ తల్లి ప్రేమరసానికి చెందినది. సాయిబాబాకి భక్తులతో గల ఏకాత్మతను సూచించేది అయిన మరో అందమైన కథ ఉంది. ఒకసారి బాంద్రాకు చెందిన పురంద్రే అనే పేరు గల ఒక భక్తుడు షిరిడీకి వెళ్ళాలని బయలుదేరాడు. అతనికి ఆ తల్లి ప్రేమపూర్వకంగా వంకాయలిచ్చి అతని భార్యతో ఇలా విన్నవించింది. ఒక వంకాయతో పచ్చడి, రెండో కాయతో వేపుడు కూర చేసి బాబాకు తృప్తిగా వడ్డించు. ఆమె సరేనని వాటిని తీసుకుంది. షిరిడీ వెళ్ళగానే హార్ట్ అయిపోయాక బాబా భోజన సమయానికి పచ్చడి చేసి తీసుకెళ్ళింది. నిత్య క్రమానుసారము నైవేద్యం చేసి పళ్ళెం పెట్టి ఆమె బయలుదేరి వెళ్ళిపోయింది. తర్వాత అందరి నైవేద్యాలు కలిపి బాబా భోజనానికి కూర్చున్నారు. పచ్చడి రుచి చూసిన బాబాకి అది రుచికరంగా అనిపించింది. దాన్నాయన అందరికీ వడ్డించారు. తర్వాత ఆయన మనసుకి వేపుడు కూర తినాలనిపించింది. దాన్ని ఇప్పుడే తేండి అన్నారాయన. ఏం చేయాలో భక్తులకు తోచలేదు. బాబాకి వంకాయ వేపుడు తినాలనిపిస్తుందట. అది తినాలన్న కోరికతో ఆయన తినకుండా ఆగారు అని వాళ్ళు ఆ రాధాకృష్ణబాయికి కబురు పెట్టారు. అది వంకాయల కాలం కాదు. మరప్పుడు అవి ఎక్కడ దొరుకుతాయి? అప్పుడు పురంద్రే భార్యని పచ్చడిని వెతకటం మొదలుపెట్టారు.
ఆమె తీసుకొచ్చిన పళ్ళెంలో పచ్చడుంది. అందుకని ఆమె సామాన్లో ఒకవేళ వంకాయలు ఉండవచ్చని అనిపించింది. అందుకని ఆమెను అడిగినప్పుడు బాబా వంకాయ వేపుడు గురించి అడగటంలోని అంతరార్థం బోధపడింది. బాబా దానికోసం ఇంత ప్రేమ ఎన్- ఎందుకు కనపరిచారు అది కూడా అందరికీ అర్థమైపోయింది. ఆమె ఒక వంకాయతో పచ్చడైంది. దాన్ని మధ్యాహ్నం బాబాకి అర్పించాను. మరో వంకాయతో తర్వాత వేపుడు చేసి తీసుకొద్దామని ప్రక్కన ఉంచాను అంది. అప్పుడు ఈ వంకాయను గురించిన విషయమంతా మొదటి నుంచి అందరికీ మెల్లిమెల్లిగా తెలిసింది. సాయిబాబా సర్వవ్యాపకతను చూసి వారంతా అబ్బురపడ్డారు. ఇలాగే మరోసారి క్రీస్తు శకము 1915 సంవత్సరం డిసెంబర్ నెలలో ఈవిడే గొప్ప ప్రేమతో బాబాకి ఒక పాలకోవా పంపింది. బాలారాం మన్కరు మరణించినందుకు అతని ఉత్తరక్రియలను చేయడం కోసం అతని కొడుకు షిరిడీకి వెళ్తున్నానని చెప్పడానికి తర్కడ్ దగ్గరకు వచ్చాడు. తర్కడ్ భార్య మనసులో ఆ అబ్బాయితో పాటు బాబా కోసం ఏదైనా పంపించాలనిపించింది. వెతికి చూస్తే ఇంట్లో పాలకోవా తప్ప ఇంకేమీ లేవు. ఆ పాలకోవా కూడా అప్పటికే దేవుడికి నైవేద్యం పెట్టిందే. ఆ అబ్బాయి వెళ్ళటానికి తొందరపడుతున్నాడు. అదీ కాక ఆ అబ్బాయికి సూతకం అంటే చనిపోయిన మనిషి ఇంటి వాళ్ళకి ఉండే అపవిత్రత ఉంది. మిగిలి ఉన్న ఆ పాలకోవా కూడా ఎంగిలిది, అంటే అంతకు ముందు నైవేద్యంగా పెట్టబడింది. మరో ఉపాయం లేకపోవటం వల్ల చివరికి దాన్నే ఆమె ఆ అబ్బాయికి బాబాకి అర్పించడానికి ఇచ్చి ఇలా అంది, ఇంట్లో వేరే ఏమీ లేవు, దీన్నే తీసుకెళ్ళి బాబాకి ప్రేమగా ఇవ్వు, ఆయన ఇష్టంగా తింటారు అన్నది. గోవిందజీ ఆ అబ్బాయి పేరు. ఆ పాలకోవాని తీసుకెళ్ళాడు. అయితే బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అతను ఆ విషయం మర్చిపోయాడు. పాలకోవా అతని బస్సులోనే ఉండిపోయింది. అయితే బాబా చాలా ఓర్పుగా ఉన్నారు. మళ్ళీ మూడో జాము సుమారు 4 గంటలకి ఆ అబ్బాయి దర్బార్లోకి వచ్చాడు. అప్పుడు కూడా అతను ఇదివరకట్లాగే ఆ విషయము మర్చిపోయాడు. మసీదుకి వట్టి చేతుల్లో వచ్చాడు. బాబా అతన్ని నా కోసం నీవేం తెచ్చావు అని అడిగారు. దానికి అతను ఏమీ తేలేదు అనగానే బాబా అతన్ని కొంచెం గుర్తుకు తెచ్చారు. నీవు వచ్చేటప్పుడు ఎవరైనా ఏదైనా వస్తువు నాకు ఇవ్వమని ఇవ్వలేదా? అయినా ఆ అబ్బాయి లేదు అన్నాడు. అప్పుడు మాత్రం సాయి సమర్థుల్లో అతన్ని స్పష్టంగా ప్రశ్నించారు, ఒరేయ్, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నీకు ఆ తల్లి ప్రేమపూర్వకంగా తినుబండారాన్ని ఇవ్వలేదా? అప్పుడు అతనికి గుర్తొచ్చింది. నేను ఎలా మర్చిపోయాను అంటూ ఎంతో సిగ్గుపడ్డాడు. తలంచుకొని బాబాను క్షమించమని అడుగుతూ ఆయన పాదాలకు ప్రణమిల్లి పరుగు పరుగున తన బస్కు వెళ్ళాడు. పాలకోవా తీసుకొచ్చి బాబాకు సమర్పించాడు. అది చేతిలో పడక ముందే బాబా దాన్ని నోట్లో వేసుకున్నారు. ఆ తల్లి భక్తికి సంతృష్టులైనారు. అలా ఆ మహానుభావులు భక్తుల మనసులోని భావనకు తగ్గ అనుభవాలిచ్చి భక్తుల గౌరవాన్ని పెంచుతారు. చూడండి, గత 3 అధ్యాయము బాబా మాటలు. శ్రీహరి తన భక్తులకు ఆట వస్తువు, అమాయక భక్తుల కోసం ఆయన అలమటిస్తారు. ప్రేమ కోసం ఆయన సమూలకంగా స్వాధీనమవుతారు. భక్తి ఉన్నట్లు నటించే వారిని ఆయన ఎన్నడూ కలవరు. అలాగే గీత 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుల మాటలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదాహం భక్త్యుపహృతం అస్మి ప్రయతాత్మనం. నాకు ఆకును గాని, పువ్వును గాని, పండును గాని లేదా నీటిని గాని భక్తితో ఎవరు అర్పిస్తారో ఆ శుద్ధ చిత్తులైన మానవులు సమర్పించే వాటిని నేను గొప్ప ప్రేమాతిరేకంతో స్వీకరిస్తాను. ఈ కథలో మరొక రహస్యం ఏమిటంటే ప్రతి ఒక్క ప్రాణి మాతృలో సదా ఈశ్వరుణ్ణి చూడాలి. ఇది సమస్త శాస్త్రాలకు అంగీకారమే. అదే ఇందులో సిద్ధాంతం. గీత 6వ అధ్యాయంలో చూడండి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వాంచ మయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచేమేన ప్రణశ్యతి. ఎవరు నన్ను అన్ని ప్రదేశాలలో సమస్త ప్రాణి మాతృల్లో చూస్తారో, సమస్త ప్రాణి మాతృలను నాలో చూస్తారో వారికి నేను కనపడకుండా పోను, వారు నాకు కనపడక పోరు. సర్వభూత స్థితిం యోం
భజత్యేకత్వమాస్తిత్వం సర్వహత వర్ధమానోపి సయోగి మయి వర్తతే. ఏ యోగులు సమస్త భూతాలలో ప్రాణి మాతృల్లో ఉన్న నన్ను అభేద బుద్ధితో భజిస్తారో అలాంటి వారు ఎలా ప్రవర్తించేవారైనా సమాధి నిష్టలో ఉన్నా లేక వ్యవహారం చేస్తున్నా వారు నా వద్దే అంటే ఆత్మలోనే ఉన్న వారవుతున్నారు. ఇప్పుడు రాబోయే అధ్యాయంలో బాబా నివాసము, బాబా ఎక్కడ, ఎలా నిద్రించేవారు అవన్నీ అవగతం అవుతాయి. అందుకని శ్రోతలు శ్రద్ధగా వినండి. హేమాడ్ సాయి చరణాలకు శరణు వచ్చాడు. చెప్పిన కథలను శ్రోతలు ప్రేమతో మననము, నిధిధ్యాసనము పదే పదే బాగా ఆలోచించటం చెయ్యాలి. అదే శ్రేయస్కరం. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్ఞులు ప్రేరేపించిన భక్త హేమాడి పంత్ రచించిన శ్రీ సాయి సమర్థులు సత్య చరిత్రలోని ఆజ్ఞ, అవజ్ఞ, విఘ్నం, భిక్షావృత్తి, పంచాసునాది పాతకక్షాళనం, అలాగే భక్త తర్కడ్ కథ నిరూపణ మనే పేరుగల 9వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథానమస్తు. శుభం భవతు. 9వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో సాయిబాబా భిక్ష చేయటాన్ని ఎందుకు ఇష్టపడ్డారన్నా దాన్ని వర్ణించి చెప్పేటప్పుడు హేమాడి పంత్ కండని, చుల్లి, పేషని, ఉదహకుంబి, మార్జీని అనే పంచాసునాలనే పేరుతో ప్రసిద్ధి చెందిన గృహస్థాశ్రమంలోని వ్యక్తులతో తేలికపోవటం వల్ల సంభవించే తెలుసుకోవటానికి కఠినమైన పాపాల గురించి వివరంగా వర్ణించారు. ఆ పాపాలను ప్రక్షాళనం చేసుకోవటానికి, చిత్తశుద్ధికి శాస్త్రాల్లో చెప్పబడిన పంచమహాయజ్ఞాలు చేయటం గురించి చెప్పారు. అంతేకాదు ఆ పంచయజ్ఞాలు చేయకుండా తినే అన్నం నింద్యమని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఎవరైనా పాఠకుడు ఇలా అడగొచ్చు, ఇప్పుడు మేము రోట్లో ధాన్యం వేసి ఎక్కడ దంచుతున్నాము, లేదా తిరగట్లో ధాన్యం ఎక్కడ విసురుతున్నాము, పొయ్యిలో కట్టెలు పెట్టి అంటించటం ఎక్కడ చేస్తున్నాం, ఇప్పుడు గ్యాస్ లేదా కరెంటు పొయ్యిలా పుణ్యమా అంటూ మాకు కట్టెల పొయ్యి అంటేనే తెలియదు. త్రాగే నీరైతే మున్సిపాలిటీ వల్ల మొదలే శుద్ధి చెయ్యబడి కుళాయిలోంచి ఇంట్లోనే లభిస్తున్నాయి. పాత్రలు తోమటానికైతే బజారు నుంచి తెల్లని స్వచ్ఛమైన పొడి. మరి జీవహత్య చేసే ప్రశ్నెక్కడ ఉదయిస్తుంది? పంచయజ్ఞాలు చేయవలసిన అవసరం ఏమిటి? అదీకాక ఈ పంచయజ్ఞాలనే కఠినమైన విధి క్షణమైన విశ్రాంతి లేకుండా హడావిడిగా ఉరుకులు పరుగులు పెట్టే మాకు సాధ్యమవుతుందా? దేవతలకు, పితరులకు ఆహుతులను అగ్నిలో వెయ్యవలసి ఉంటుంది. ఇదివరకు పొయ్యిలో నిప్పు ఉండేది. ఇప్పుడు అది ఎక్కడి నుంచి తేవాలి? వెలుగుతున్న గ్యాస్ లేదా విద్యుత్ పొయ్యి మీద అన్న ఆహుతి వేస్తే స్టవ్లు ఆరిపోయి శాశ్వతంగా పాడైపోతాయి. క్రిమి కీటకాలు లేదా పశుపక్షాల కోసం ముద్ద తీసి పెడితే ప్రస్తుతపు ఫ్లాట్ పద్ధతిలో ఉండే ఇళ్లల్లో అది పొయ్యి డ్రైనేజీలో కలుస్తుంది. అలాగే 2 లేదా 3 అంతస్తులున్న ప్లాట్ఫామ్ మీద, అది కూడా ముందు వాకిలి ఎప్పుడు మూసి ఉంటున్నప్పుడు బెల్ కొట్టి అతిథి రాగలగటం మాత్రం ఉంటుందా అని. ఇవన్నీ చాలా నిజం. అయితే ఈ రోజుల్లో కూడా గృహస్థాశ్రమంలోని వ్యక్తులతో తెలియకుండా పంచసునాదులాంటి పాపాలు సంభవిస్తూనే ఉంటాయి. వంటిళ్లలో, ఫ్రిడ్జ్లో వందలాది బొద్దింకలను, బేగాన్ లాంటి విషయదాయకమైన మందులు వాడి మనం పదే పదే హత్య చేయటం లేదా? అలాగే నల్లుల కోసం, దోమల కోసం, టిక్ 20 ఎలుకల కోసం ఇంకేవేవో విషపూరితమైన రసాయనాలు కొట్టి వాటిని మనం అదే పనిగా చంపటం లేదా? ఈ పాపాలు ఏమైనా చిన్నవా? ఈ రోజుల్లో మనం స్వయంగా రోట్లో ధాన్యం పోసి దంచటం లేదు, తిరగలిలో విసరటమూ లేదు, బాగు చేసిన బియ్యాన్నే కొనుక్కుంటున్నాం, పిండి మిల్లులో తయారు చేయించి తెచ్చుకుంటున్నాం. అయినప్పటికీ ఆ పనుల్లో ఇతరులతో చేయబడే ఆ పాపాల్లో ఆ పని మన కోసమే అవుతుంది కనుక మనం కూడా భాగస్వాములం కామా? సరే, ఆ ప్రకారంగా
కాలమానాన్ని అనుసరించి పరిస్థితుల్లోనూ జీవన విధానంలోనూ మార్పులు వచ్చాయి. అయినా మనకి తెలియకుండా లేదా అనివార్య పరిస్థితుల మూలాను సంభవించే పాపాలను పరిహరించుకోవాలి అన్న శ్రద్ధ, కోరిక ఉన్నవారు పైన శాస్త్రాల్లో చెప్పబడ్డ మూల తత్వాన్ని తెలుసుకొని ఆ పాపాలను పరిహరించే పద్ధతిలో యోగ్యమైన మార్పులు చేసి ఈ రోజుకి వాటిని ఆచరణలో పెట్టుకోవటం సాధ్యమే. ఉదాహరణకు బ్రహ్మయజ్ఞం అంటే పురాణ గ్రంథాలు చదవటం. దాన్ని మనం రోజు కొద్ది గొప్ప చెయ్యొచ్చు. దేవయజ్ఞం, పితృయజ్ఞం లేదా భూత యజ్ఞం, వీటిలో అగ్నికి ఆహుతి ఇవ్వటం మనకు సాధ్యం కాదు. అయితే దేవతలకు చక్కెర నైవేద్యం, మరణించిన తల్లిదండ్రులకు వారి పుణ్యతిథుల రోజున గుర్తుపెట్టుకొని పేదవారికి అన్నదానం చేయటం, కుక్కలు, పిల్లులు, పిచ్చుకలకి అవకాశం వచ్చినప్పుడు రొట్టె ముక్క పెట్టడం సాధ్యమే. మనుష్య యజ్ఞం అంటే అతిథులకి భోజనం పెట్టడం. ఈ రోజుల్లోనూ మన దగ్గరికి కూడా ఎవరో అతిథులు అనుకోకుండా వస్తారు. అలాంటి సందర్భాలలో ఈ పీడకారం వాడు ఊరికే ఎక్కడి నుంచి వచ్చాడు అని కస్సుబుస్సులాడకుండా గొప్ప ఆనందంతో, ప్రేమతో వారికి భోజనం పెట్టి తృప్తిపరచటం, అదే మనుష్య యజ్ఞం. వచ్చిన వాళ్ళు సాయి భక్తులే అయితే బాబానే వచ్చారు అని భావించి ఆ అతిథికి ఆధార సత్కారాలు చేయాలి. సాయిబాబా స్వయంగా బడే బాబాని అతిథి అంటూ అతను పంక్తిలో కూర్చోకపోతే ఎప్పుడు భోజనం చేసేవారు కాదు. హేమాడి పంత్ అంటారు, అతిథిని పూజిస్తే కోరుకున్నవి లభిస్తాయి, దాంతో అరిష్టాలన్నీ నివృత్తి అయిపోతాయి. అలా చెయ్యకపోతే నిశ్చయంగా దోషం ప్రాప్తిస్తుంది. కనుక ఆచారాన్ని పాటించాలి. ఈ విధులన్నిటి వెనక ఉండే మూలతత్వం అంటే సాయిబాబా. 24వ అధ్యాయంలో కీసే అన్నాసాహెబ్ దాబోల్కర్కి శనగల గురించి అతన్ని హాస్యం పట్టించి ఒంటరిగా తినటం మంచిది కాదు అని చేసిన ఉపదేశమే. తమ అదృష్టంతో ఏది ప్రాప్తిస్తుందో అందుకు కొద్ది భాగం పరమేశ్వరుడికి లేదా ఇతరులకి, పశుపక్షాలకి ఇవ్వాలి. అప్పుడే మనం తినాలి లేదా అనుభవించాలి. అలా మన సనాతన ధర్మం మనకి నేర్పించింది. ఈశావాస్య ఉపనిషత్తులు ఇలా చేస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. తేన త్యక్తేన భుంజిద మాగృద అస్య స్వీద్ధనం. పరమేశ్వరుడు సదా మన వద్ద ఉంటాడు. ఆయన్ని గుర్తుపెట్టుకుని ఆయన ఇచ్చిన బోహాలను మానవులు మమకారాన్ని, ఆసక్తిని త్యాగం చేసి అనుభవించాలి. ఆ ధనం లేదా భోగ్య వస్తువులు ఎవరివి అంటే అర్థం ఎవరివి కావని. గీత 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు కూడా ఇదే చెప్పారు. యజ్ఞశిష్టాశివ స్వంతో ముచ్ఛస్య సర్వకిల్బుహై బుధ్యతే ద్వహం పాపాయే పచంత్యా కారణాత్. యజ్ఞం చేసి శేషించిన బాహాన్ని సేవించే సజ్జనులు సమస్త పాపాల నుంచి ముక్తులవుతారు. అయితే అలా కాక ఎవరు కేవలం తమ కోసమే అన్నం వండుకుంటారో ఆ పాపులు పాపాన్నే భుజిస్తారు. సారాంశం ఏమిటంటే ఎంతగానో లోభత్వంతో ఉండడం లేదా తమ స్వార్థం కోసమే వ్యవహరించడం పాపం. ఈ కారణంలో దానికి ఉదాహరణలు ఇలా. సంసారంలో డబ్బుని సంపాదించటం అవసరమే. ఈనాటి మండే మహాధరల వల్ల రూపాయి విలువ పడిపోతుండడం వల్ల ప్రతివారు కొద్దో గొప్పో మరింతగా డబ్బుని సంపాదించాలి. అయితే దానికోసం కోట్లాది రూపాయలు ఇష్టమొచ్చిన మార్గంలో పోగేయటం. 2. సామాన్య మానవుడు ఉండటం కోసం స్థలం కొనుక్కోలేడు. అయితే ఈ రోజుల్లో వేలాది ఫ్లాట్స్ నిర్మించినా కానీ అవి ఖాళీగా ఉంటున్నాయి. డబ్బున్నవారు అవసరం లేకపోయినా 4-5 ఫ్లాట్స్ కొని ఓ ప్రక్కన పెట్టుకోవటం. 3. పెట్రోలు, వంట నూనెలు లేదా చక్కెర వీటికి బజారులో లోటు వచ్చినట్లు అనిపించినప్పుడు ఆ వస్తువులు కొద్దో గొప్పో సంగ్రహించటం అవసరం. అయితే డబ్బుంది కదా అని తమ వద్ద విపరీతంగా పోగు చేసి ఇతరులకు హాని చేయటం. 4.
బస్సు లేదా రైలు బండి పట్టుకోవటానికి క్యూ పద్ధతి పాటించకుండా లేదా తప్పుడు మార్గంలో లోపలికి రావటం. ఇలా ఈ రోజుల్లోని ఉదాహరణలు ఎన్నైనా ఇవ్వచ్చు. ఈ మానవులంతా గీతలోని 3వ అధ్యాయంలోని 12వ శ్లోకంలో చెప్పబడ్డ విధంగా చోరులే. సేవ ఏవసగార. చివరికి చెప్పేది ఏమిటంటే, మొదట నిర్దేశించబడిన పంచయజ్ఞాలు చేయడం రాకపోతే పైన ముఖ్యతత్వం తెలుసుకుని ఆ ప్రకారంగా తమ ఆచరణ పెట్టుకోవాలి. అప్పుడే మనకు శ్రేయస్సు కలుగుతుంది. దానికన్నా ముఖ్యం మనసుకి ఎంతో శాంతి లభిస్తుంది. 10వ అధ్యాయం శ్రీ సాయి సమర్థుల గొప్పతనం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సమస్త జనులకు శ్రేయస్సు కలిగించటంలో నిమగ్నమై ఉంటూ నిరంతరం పరమాత్మతో తాదాత్మ్యం చెందిన స్థితిలో ఉన్న వారిని భక్తి పొంగులు వారే మనసుతో సతతము స్మరించాలి. వారి స్మరణ మాత్రంతో జనన మరణ పరభ్రమణ నుంచి విముక్తి లభిస్తుంది. అదే గొప్ప సాధన. దానికోసం ఒక చిల్లు గవ్వ కూడా ఖర్చు పెట్టనవసరం లేదు. కొద్ది ప్రయత్నంతో గొప్ప లాభాలు అందరికీ సహజాతి సహజంగా చేచిగ్గుతాయి. ఇంద్రియ సమూహం దృఢంగా ఉన్నంత వరకు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. ఇతర దేవతలందరూ మాయకమే. గురు ఒక్కడే శాశ్వత దైవం. ఆయన చరణాల్లో విశ్రాంతి తీసుకుంటే విధివశాత్తు కలిగే దుఃఖగాజనమైన సంకటాలన్నింటినీ ఆయన ఆపేస్తారు. సద్గురువుకి ఉత్తమ పద్ధతిలో సేవ జరిగే చోట సంసారజన్య దుఃఖమంతా సమూలంగా నశించిపోతుంది. న్యాయ మీమాంస హిందూ తత్వ జ్ఞానానికి చెందిన 6 శాస్త్రాల్లో 2 శాస్త్రాలు మొదలైన వ్యర్థ వాదోపవాదాలు లేదా వేరే ఏ విధమైన బాధాకర ప్రయత్నాలు అవసరం లేదు. సద్గురువే నావను నడిపే నావికుడువైతే శ్రద్ధాళువులైన భక్తులు ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికాలు అనే 3 రకాల దుఃఖాలను సహజంగానే అధిగమించి పోతారు. వ్యవహారికంలో సముద్రాన్ని దాటడం కోసం నావికుడిపై విశ్వాసం పెట్టినట్లు అదే విశ్వాసం సంసార సాగరాన్ని నుండి దాటిపోవడానికి మనం సద్గురువుపై పెట్టాలి. అప్పుడు వారు తమ భక్తుల భావనని భక్తిని చూసి వారికి పూర్ణ జ్ఞానాన్ని అరచేతిలోని ఉసిరికాయ వల అవగాహనకు సులభంగా అందేలా చేస్తారు. శుద్ధ ఆనంద లక్షణం గల మోక్షాన్ని సహజంగా ప్రాప్తింపచేస్తారు. ఎవరి దర్శన మాత్రంతో హృదయ గ్రంథి విడిపోయి విషయబోహాలన్నింటి నుంచి వెనక్కి మరలుతామో సంచిత పూర్వ జన్మార్జిత పాప పుణ్యదాయక మొత్తం కర్మల రాశి క్రియామాన రాబోయే జన్మలో అనుభవింపవలసిన సుఖదుఖాలనే ఫలాలకి కారణమైన ప్రస్తుత జన్మలోని మంచి చెడు పనులు కర్మలు క్షయమైపోతాయో వారి ప్రభావాన్ని వర్ణిద్దాం. 8వ అధ్యాయంలో మానవ జన్మకి ప్రయోజనం బాయాజీబాయి రొట్ట కూర కుశాల్చంద్ సమాచారం మహాల్సాపతి తాత్యాకోతేలు మసీదులో నిద్రించే పద్ధతి మొదలైనవి చెవులకు ఇంపుగా వర్ణించాను. 9వ అధ్యాయంలో అవగాహన కందని బాబా భిక్షావృత్తిలోని రహస్యాన్ని మీరు విన్నారు. ఇప్పుడు శ్రోతలారా, బాబా ఎలా ఉండేవారో, ఎక్కడ నిద్రించేవారో, ఎప్పుడు ఎక్కడ ఎలా తిరుగుతూ ఉండేవారో ఈ విషయాలకు సంబంధించిన వారి తరువాతి చరిత్రను శ్రద్ధగా వినండి. లౌకిక వ్యవహారాల్లో బాబా జీవన సరళి ఎంత ప్రశంసనీయంగా ఉండేదని హిందూ ముస్లిములు ఇద్దరికీ కూడా అది అమ్మ ఒడి. అంత ఎందుకు, అది పులికి మేకకి కూడా విశ్రాంతినిచ్చే ఏకైక స్థానం. హిందూ ముస్లింలు ఒకరితో ఒకరు ప్రేమగా వ్యవహరిస్తూ ఏ శంక లేకుండా చెట్టాపట్టాలేసుకుని కలిసిమెలిసి తిరిగేవారు.
పొట్ట పండుగ ఆహారం గురించిన కథ అయింది. ఇప్పుడు సాయి ఎలా ఉండేవారో, ఆయన ఎక్కడ ఏ ప్రదేశంలో నిద్రించేవారో శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. 4 మూరల పొడవు, ఒకే ఒక్క జానెడు వెడల్పు ఉన్న చెక్క పలకకి 2 పక్కల పాతగుడ్డ పీలికలు కట్టి దాన్ని పైకప్పు దూలానికి వేలాడదీసేవారు. ఆ చెక్క పలక మీద బాబా నిద్రించేవారు. కాళ్ళ వద్ద, తల వద్ద ప్రమిదల్లో దీపాలు వెలిగించి పెట్టబడి ఉండేవి. పలక మీద ఎలా ఎక్కేవారో, ఎలా దిగేవారో ఎవరూ చూసి ఎరగరు. బాబా తల వంచి దాని మీద కూర్చునేవారు, లేదా పలక మీద నిద్రించేవారు. అయితే ఆయన పైకి ఎక్కడం లేదా దిగడం అనే ఈ క్రియ ఎవరికీ అర్థమయ్యేది కాదు. అలా గుడ్డ పీలికలతో కట్టబడ్డ పలక బాబా బరువుని ఎలా మోయగలిగేది? మహాసిద్ధులు, యోగ, తపశ్చర్య మొదలైన వాటి వల్ల కలిగిన దైవీ శక్తులు 8 రకాలుగా ఉంటాయి. అవి అనిమ, మహిమ, గరిమ, లహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ససిత్వ, వసిత్వ అనేవి. దగ్గరుండగా పలక అనేది కేవలం నామమాత్రమే కదా. కళ్ళలో పడిన ఎంతో చిన్న నలకే గుప్తంగా ఉండగలిగినప్పుడు అణువంత చిన్నగా అయ్యే అలౌకిక సిద్ధులున్న మానవులు హాయిగా గుప్తంగా ఉండలేరా? బాబా కూడా ఈగలు, చిన్న చిన్న క్రిములు లేదా చీమల రూపంతో నిరంతరం సంచరిస్తుంటారు. అనిమ సిద్ధి ఎవరింటి దాసి అవుతుందో వారికి దోమ రూపం రావటానికి ఎంత సమయం పడుతుంది? ఎవరు ఆకాశంలోనే ఆధారం లేకుండా మధ్యలోనే ఉండగలరో వారికి చెక్క పలకపై పడుకోవటం అనేది ఒక గొప్ప విషయమా? అనిమ, మహిమ, లహిమ మొదలైన 8 సిద్ధులు, కుబేరుడి పద్మ, శంఖ ఇత్యాది 9 విధులు ఎవరి ఎదుట చేతులు జోడించి నిలబడి ఉంటాయో వారికి పలక కేవలం నిమిత్తమే కదా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. చిన్న పురుగులు, చీమలు, పందులు, కుక్కలు, పశువులు, పక్షులు లేదా మనుషులు, రాజు లేదా బికారి, పెద్ద చిన్న వీరందరినీ బాబా సమదృష్టితో చూసేవారు. సాయి మహారాజు బాహ్యానికి షిరిడీలో మాత్రమే ఉన్నట్లు కనిపించేవారు. ఆయన కేవలం 3.5 మూరల శరీరాకృతితో ఉన్నప్పటికీ అత్యంత శుభప్రదము, పవిత్రము అయిన ఆయన అందరి హృదయాలలో నివసించేవారు. లోపల ఆయన ఎవరితోనూ ఏ విధమైన సంబంధం లేనట్లు నిర్వికారంగా లేదా సంసారం నుంచి అలిప్తంగా ఉన్న బయటకి ఆయనకు లోకులను ఏకత్రం చేయాలని ఎంతగానో కోరిక ఉండేది. లోపల ఆయన కోరికలన్నిటినీ వదిలేసినప్పటికీ బాహ్యానికి ఆయనకి భక్తుల పట్ల మోహం ఉండేది. లోపల అత్యంత నిష్కాములైనప్పటికీ బాహ్యానికి భక్తుల కోసం అత్యంత సకాములుగా ఉండేవారు. లోపల ఆత్మశాంతికి ఆశ్రయస్థానమైనప్పటికీ పైకి పరమ క్రోధంతో ఉండేవారు. లోపల పరబ్రహ్మ స్థితిలో ఉన్న పైకి పైశాచిక వృత్తిని ప్రదర్శించేవారు. ఆంతర్యంలో అద్వైతం మీద అపారమైన అభిమానం ఉండి ఎక్కడ ఆసక్తి అనువంతైనా లేకపోయినా బాహ్యానికి జగత్తులోని సమస్త చిక్కుల్లో చిక్కుకున్నట్లుండేవారు. ఒక్కోసారి పరవళ్ళు తొక్కే ప్రేమ భావంతో చూస్తుండేవారు. మరోసారి రాయి తీసుకుని పరిగెత్తి వచ్చేవారు. కొన్నిసార్లు తిట్లు, శాపనార్థాలు పెట్టేవారు. కొన్నిసార్లు చిందులు వేసే ఆనందంతో ఆలింగనం చేసుకునేవారు. కొన్నిసార్లు ఆయన శాంత తమ మనోవికారాల మీద ఆధిపత్యం సంపాదించడం, ఉపరతి విషయాల నుంచి నివృత్తి తిక్షలతో లేదా ఆత్మానందంలో నిమగ్నత, భక్తుల పట్ల సంతుష్టులుగా ఉండేవారు. ఒకే ఆసనం మీద సదా తల్లీనులై ఉండే ఆయనకి ఎక్కడికి రాకపోకలుండేవి కావు. సటకాయే ఆయన దండం. అలా ఆయన నిశ్చయంగా క్రియారహితులై ఉండేవారు. ఆయనకి కీర్తి, కాంతిని కౌగిలించుకుందామని
ఐశ్వర్యాన్ని ఆలింగనం చేసుకోవాలని కానీ ఉండేది కాదు. ప్రాణరక్షణ కోసం భిక్షావృత్తిని ఆకాంక్షించారు. ఆసన ప్రాణాయామాది సాధనలతో చిత్తవృత్తిని నిరోధించి కాలాన్ని గడిపేవారు. ఆయన వేషధారణ ప్రత్యక్షంగా ఒకానొక అతి సస్యాసిదిలా ఉండేది. చేతిలోని చటకాయే సన్యాసుల దండం. అల్లా మాలిక్ అనే పదాన్ని ఆయన పదే పదే పలుకుతూ ఉండేవారు. భక్తుల మీద ప్రీతి అఖండంగా ఉండేది. సాయిబాబా లాంటి సగుణమూర్తి మానవ రూపంలో స్పష్టంగా కనిపించే సంపద పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల మన హస్తగతమైంది. ఆయన్ని మానవుడిగా భావించిన వారు దురదృష్టవంతులు, మందబుద్ధులు. వారి దైవగతి విచిత్రం. వారికి సాయిబాబా అనే ఈ అదృష్టం ఎలా ప్రాప్తిస్తుంది? సాయిబాబా ఆత్మజ్ఞానానికి గని. ఆయన శరీరం అణువణువు వికసించిన వెన్నెల రాత్రిలా ఆనందంతో ఓతప్రోతంగా నిండి ఉండేది. సంసార సాగరాన్ని పూర్తిగా దాటటానికి ఆయన్ని ఆశ్రయించాలి. నిజంగా అది అపారము, అనంతము. పిపీలికాది బ్రహ్మ పర్యంతము నిండి ఉన్న అలాంటి ఆ మూర్తీభవించిన నిరంతర అభిన్న పరబ్రహ్మే బాబా. కలియుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. అందులో రమారమి 5,000 సంవత్సరాలు గడిచాక బాబా అవతరించారు. ఇక్కడ బాబా జన్మించిన తేదీ తెలియనప్పుడు ఏ ఆధారాలతో దీనిని నిశ్చయించారని శ్రోతలకు సందేహం కలగొచ్చు. అయితే విచారపూర్వకంగా శ్రద్ధ పెట్టి వినండి. షిరిడీ క్షేత్రంలో తమ నిర్వాణమయ్యే వరకు ఉండాలన్న సంకల్పంతో, క్షేత్ర సన్యాస వృత్తితో ఒకానొక పుణ్యక్షేత్రంలో నివసించి ఆ క్షేత్రాన్ని సమాధి అయ్యే వరకు వదలకూడదన్న నియమం పెట్టుకున్న సన్యాస వృత్తితో అక్కడ బాబా 60 సంవత్సరాలు గడిపారు. మొదట్లో ఆయన 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు షిరిడీలో ప్రకటమైనారు. అప్పుడు ఆయన అక్కడ 3 సంవత్సరాలు ఉండిపోయారు. తర్వాత ఆ మధ్యలో అక్కడి నుంచి ఎక్కడికో పోయారు. అంత దూరంలో నిజాం రాజ్యంలో ఔరంగాబాదు, బీడు, నాందేడు, ఉస్మానాబాదు, పర్బని అనే మరాఠావాడ జిల్లాలు స్వాతంత్రానికి ముందు నిజాం రాజ్యంలోకి కనిపించారు. తర్వాత అక్కడి నుంచి పెళ్లివారి ఊరేగింపుతో కలిసి తిరిగి వచ్చి ఆయన శాశ్వతంగా షిరిడీలోనే ఉండిపోయారు. అప్పుడు ఆయన వయసు 20 సంవత్సరాలు. అప్పటి నుంచి షిరిడీలో 60 సంవత్సరాలు అఖండంగా నివసించారు. అది అందరికీ తెలుసు. 1840 శకం ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు, అనగా 15 అక్టోబర్ 1918 విజయదశమికి అంటే దసరా శుభముహూర్తంలో బాబా తమ నిజధామానికి వెళ్ళిపోయారు. ఈ ప్రకారంగా బాబా ఆయు పరిమితి 80 సంవత్సరాలు అవుతుంది. కనుక ఆయన జననం సుమారు శక సంవత్సరం 1760, క్రీస్తు శకం 1838 అయ్యి ఉండవచ్చు అని అంచనా వేసి నిశ్చయించవచ్చు. కాలుడి శిరస్సుపై కాలు పెట్టగల మహాత్ముల ఆయుర్దాయాన్ని ఎప్పటికైనా ఎవరైనా నిర్ణయించగలరా? ఈ పని చేయటం చాలా కష్టం. మహాత్ములు సదా తమ నిజస్థితిలో ఉంటారు. వారికి జనన మరణాలు ఉండవు. సూర్యుడికి ఉదయించడం లేదా అస్తమించడం అనేది ఎక్కడ? అతను తన స్థానంలో నుంచి కించిత్తైనా కదలక నిరంతరం స్వస్థంగా ఉంటాడు. శక సంవత్సరం 1603 అనగా క్రీస్తు శకం 1681లో సమర్థ రామదాస స్వామి సమాధి చెందారు. తర్వాత పూర్తిగా 2 శతాబ్దాలు గడిచాయా లేదా? ఈ మూర్తి అవతరించినది భారతదేశ భూభాగాన్ని ముస్లింలు ఆక్రమించారు. హిందూ రాజులు పరాజయం పాలయ్యారు. భక్తి మార్గం రిక్తమైపోయింది. ప్రజలు ధర్మాన్ని దూరం చేసుకున్నారు. అప్పుడు సమర్థ రామదాసు జన్మించారు. శివాజీని చేతిలో పెట్టుకొని ముసల్మానుల నుంచి రాజ్యరమని రక్షించి గోబ్రాహ్మణులను సంరక్షించారు. తర్వాత పూర్తిగా 2 శతకాలు కూడా గడవకముందే గతకాలపు చీకటి ఛాయలు పైకెగబాకాయి. హిందూ ముసల్మానుల కలహాలు చెలరేగాయి. అప్పుడు సాయిబాబా ఆ కలహాలను కాలరాచారు. ఆయన రాముడు రహీము ఒకటే. వారిలో అణువంతైనా తేడా లేదు.
మరి అలాంటప్పుడు భక్తులు మొండి పట్టుదల పెట్టుకుని ఒకరితో ఒకరు శత్రుత్వంతో ఎందుకు ఉండాలి? మీరంతా ఎంత మూర్ఖులు! హిందూ ముసల్మాన్లు సత్సంబంధాలు ఏర్పరచుకోండి. మనసులో చక్కని ఆలోచనకి చోటివ్వండి. అప్పుడే ఆవలి తీరానికి అనాయాసంగా చేరుకుంటారు. వాద వివాదాలు మంచిది కావు. ఎవరితోనూ పోటీ పడకండి. నిరంతరం మీ శ్రేయస్సు గురించే శ్రమించండి. అప్పుడు అక్షరుడైన శ్రీహరి మిమ్మల్ని రక్షిస్తాడు. యోగము, యాగము, తపస్సు, జ్ఞానము ఇవన్నీ హరిని ప్రాప్తించుకునే సాధనలు. ఇన్ని మన హస్తాల్లో శాస్త్రాల్లా ఉన్న హృదయంలో హరి లేకపోతే జీవనం పావనం కాదు, వ్యర్థమవుతుంది. ఎవరైనా ఏదైనా అపకారం చేసినప్పటికీ మనం దానికి ప్రతీకారం తీర్చుకునక్కర్లేదు. చేయటం చేతనైతే వారికి ఉపకారం చేయటమే దానికి పరిష్కారం. బాబా చేసే ఉపదేశ సారం అలా ఉండేది. ఉత్తములు, నీచులు, స్త్రీలు, శూద్రులు వీరందరికీ సరిసమానంగా స్వార్థం కోసం అలాగే పరమార్థం కోసం కూడా ఇదే శ్రేయస్కరమైన చక్కని సరళ మార్గం. స్వప్నంలోని రాజవైభవం మేల్కొనగానే ఎలా వ్యర్థమవుతుందో అలాగే ఈ సంసారం పూర్తిగా మిథ్య అని బాబా అభిప్రాయం. దేహము, సుఖదుఖాలు నిజం కావు. అలా అని సంసారంలోని వస్తుస్థితి ఆయనకు తెలిసి ఉండేది. ఆత్మానుసంధానంతో ఆ స్వప్న భ్రమలను తొలగించి ఆయన ముక్తిని సాధించారు. శిష్యుల బద్ధత చూసి ఆయన మనసు వ్యాకులం చెందేది. వారి దేహభ్రాంతి ఎలా పోతుందన్న దాని గురించి ఆయన ఆ రాత్రింబవలు చింతించేవారు. నేనే బ్రహ్మను అనోభావన, అఖండానందనంలో హాయిగా ఉండే స్వభావం, అలివి కాని ఆశలు, అర్థం లేని ఆకాంక్షలు లేని మానసిక స్థితి, రాగబంధాలు లేని వైరాగ్యము ఇవన్నీ ఆయనని ఆశ్రయించి విశ్రాంతిగా ఉండేవి. తాళాలు, తంబుర తీసుకుని గడప గడపకి తిరుగుతూ వచ్చిపోయే వారి ముందు దైన్యంగా చేయి చాపటం అంటే ఆయనకు అసలు తెలియదు. అలా లెక్కలేనంత మంది గురువులుంటారు. వారు జనులను బట్టి బలవంతాన తెచ్చి శిష్యులకు చేసుకుంటారు. డబ్బు కోసం మోసం చేసి బలవంతంగా చెవుల్లో మంత్రాన్ని ఊదుతారు. శిష్యులకు ధర్మబద్ధంగా జీవించాలని నేర్పిస్తారు. కానీ తాము మాత్రం అధర్మాన్ని ఆశ్రయించుకొని బతికేస్తారు. తామే దాటలేని భవసాగరాన్ని అలాంటి గురువులు శిష్యులను ఎలా దాటిస్తారు? తామే తప్పించుకోలేని జనన మరణాల నుంచి శిష్యులను ఎలా తప్పిస్తారు? తమ ధార్మికత్వం ప్రాచుర్యం పొందాలని జగత్తులో తమ జెండాలు మెండుగా ఎగరాలనే మనస్తత్వం, మచ్చుకైనా లేని మహనీయత్వం సాయి. ఎక్కడ దేహాభిమానానికి చోటుండదో, ఎక్కడ శిష్యులపై అత్యంత ప్రీతి చూపే ప్రవృత్తి ఉంటుందో అదే సాయిమూర్తి. నియత శాశ్వతం, నిజమైన అనియత క్షణికం, అనిశ్చిత అని 2 రకాల గురువులుంటారు. ఒక్కొక్కరి నిశ్చిత కార్యం గురించి శ్రోతలకు నేను స్పష్టంగా చెప్తాను. దైవీ సంపత్తి, సాత్విక వృత్తి, దయ, దానం, సత్యం, శాంతి ఇత్యాది గుణాల రాశితో పూర్ణులుగా చేయటం, అంతఃకరణను శుద్ధి చేయటం, మోక్ష మార్గానికి తేవటం ఇవే అనియత గురువులు చేసేది. నియత గురువులతో అనుబంధం ఏర్పడితే ద్వైతం పోయి ఐక్యత జాగృతమవుతుంది. అప్పుడు తత్వమసి, అది అంటే బ్రహ్మ లేదా పరమాత్మ నీవే అయ్యున్నావు అనే మహావాక్యాన్ని ఆ గురువులు ప్రత్యక్షంగా అనుభవింపచేస్తారు. అలాంటి గురువులు అఖిల విశ్వంలో నిర్గుణ రూపంతో స్థితులై ఉంటారు. వారు భక్తుల హితం కోసం దేహాన్ని ధరించి తమ అవతార కార్యం సమాప్తి కాగానే తిరిగి వెళ్ళిపోతారు. సాయిబాబా 2వ కోవకి చెందిన గురువు. ఆయన నా బుద్ధికి తోపించిన విధంగానే ఉంటుంది నా రచన. జగత్తులో అలవాటుగా ఉండే వ్యావహారిక విద్యలకు అనేక మంది గురువులు ఉంటారు. ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించే వారే సద్గురువులు. సంసార సాగరాన్ని సులభంగా దాటించగలవారు సమర్థ సద్గురువు. వారి మహిమ అంత తేలిగ్గా అర్థం కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా